హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్ రెడ్డి ఆసం. 'లారీ చాప్టర్ 1' మూవీ యాక్టర్ అండ్ డైరెక్టర్. అండ్ వెల్కమ్ టు సెసి టీవీ. ఇప్పుడు మనం ఒక స్మాల్ సెలబ్రిటీ చిట్ చాట్ చేయబోతున్నాం. దట్ టు విత్ ఫైర్ అండ్ ఫైర్ ఉన్నటువంటి ఫెరోషియస్‌గా ఉన్నటువంటి యాక్టర్ అండ్ డైరెక్టర్ అభయ్ నవీన్, అన్న, బ్రదర్ లాగా మాట్లాడొచ్చు. అంటే వెల్కమ్ చెప్తున్నాము. అన్న సిద్దిపేట నుంచి తెలుసు కదా! థర్డ్ వీక్ కంటెస్టెంట్‌గా ఎలిమినేట్ అయ్యారు 'బిగ్ బాస్‌లో'. సో, ఐయామ్ వెరీ హ్యాపీ టు హావ్ ఎ స్మాల్ చిట్ చాట్ అన్నమాట. హాయ్ అన్న. హాయ్. నమస్తే అన్న. ఎలా ఉన్నారు? మంచిగున్నా. సూపర్. హ్మ్. వన్ వర్డ్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ వర్డ్. ఎందుకు మీరు తిట్టారు 'బిగ్ బాస్‌ని'? ఒక అవకాశం ఇచ్చారు. ఎందుకు తిట్టారు? అవకాశం ఇచ్చిర్రు గదా! అని జెప్పేసి మనకు నచ్చంది రైజ్ చేయకుండా ఉండడం అనేది నాకు నచ్చదు. ఇప్పుడు ఎక్కడ ఎవ్వరు అవకాశం ఇచ్చినా నచ్చపోతే మాట్లాడడం అనేది మానవ హక్కు. మనకున్న హక్కు. నాకక్కడ నచ్చంది ఏంది అనంటే అందరికి ఛాన్స్‌లు ఇచ్చిర్రు. నాకెందుకు ఛాన్స్‌లు ఇవ్వట్లేదు. వన్ సైడ్ పోతుంది అని నేను అడిగినప్పుడు నా క్వెషన్‌కి సమాధానం ఎందుకు రాలేదన్నదే నా ఫీలింగ్ అది. హ్మ్. ఇప్పుడు 4 రోజులకెళ్ళి మాకు తిండి లేదు. హ్మ్. సఫర్ అయితా ఉన్నాం. ఫుడ్ సరిగ్గా లేదు. హ్మ్. సో, అవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందరికి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వచ్చినాయి. ఇంటర్నల్‌గా 'బిగ్ బాస్‌లో'. ఇంటర్నల్‌గా. సో, రైట్. అందరం ఇబ్బంది పడుతున్నప్పుడు ఫుడ్ మీద ఎందుకు మాకన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టిర్రన్న బాధలొచ్చిన మాటలవి. ఓకే. మీరు మీ మీ జూస్ వాయిస్ ఏమన్నా కట్ చేసారా? లఫంగ్ ఎడిటింగ్ సో అండ్ సో కొన్ని పదాలు వాడారు. మీ అవునవునవునవును. వాయిస్ ఏమన్నా కట్ లేదు, చేసారా? అక్కడ ఏ వాయిస్ కూడా నాది కట్ చేసింది కాదు. అన్నీ నేను మాట్లాడిన మాటలే, అన్నీ నేను పెట్టినయి. ఆ! కానీ అందులో 70% నేను సర్కాజంలా జోకులేసుకుంటూ తర్వాత మాట్లాడిన మాటలు. హ్మ్. ఒక 2, 3 మాటలు నేను సీరియస్‌గా మాట్లాడినా. హ్మ్. కాపోతే అయ్యి, ఇయ్యి అన్నీ క్లబ్ చేసి ఎనకాల మ్యూజిక్ యాడ్ చేసి పెద్దగా ఇట్లా మిగతా వాళ్ళు మాట్లాడలేదా? అందరూ మాట్లాడారు. మరి వాళ్ళవి పెట్టకుండా మీవి ఎందుకు పెట్టారు? అదే నాకు అర్థమైతలే. నేను డైరెక్ట్ కెమెరాకే చెప్పిన అది పోయి. అంటే ఫిక్స్ అయ్యారా? మిమ్మల్ని ఎలిమినేట్ చేయాలని అలా అనుకుంటున్నారా మీరు? 'బిగ్ బాస్' వన్ సైడ్ ఆడారా వాళ్ళు? ఇప్పుడు 'బిగ్ 'బిగ్ బాస్' వాళ్ళేమన్నా? బాస్‌కి' వన్ సైడ్ ఆడడం వల్ల వచ్చేదేముండదు. ఎందుకంటే 12 మంది కంటెస్టెంట్లు ఇంపార్టెంట్ ఆయనకు. హ్మ్. ఎవడిని వన్ మీరు సైడ్ నిజంగా ఇంపార్టెంట్ అనుకుంటున్నారా వాళ్ళు? వాళ్ళకు నేను ఇంపార్టెంటా కాదా అని పక్కన పెడితే, నేనైతే ఏ రోజు గేమ్ ఆడకుండా లేను. నేను హ్మ్. ప్రాపర్‌గా ఉన్నా. హ్మ్. నేను అయితే నాకున్న రైట్, నాకున్న అలవాటు క్వెషన్ చేయడం కాబట్టి నేను క్వెషన్ చేస్తా నేనెందుకు ఉంటే అడుగుతున్నా అంటే మిగతా వాళ్ళు అరిచి అల్లరి గోల చేసి మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళవి ప్రొజెక్ట్ చేయకుండా మీవి బయట మట్టు పెట్టి మిమ్మల్ని ఎలిమినేట్ చేశారు కదా! అందుకు నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఇంపార్టెంట్ కాదేమో వాళ్ళకి. వై? ఇంపార్టెంట్ లేకపోతే పిలవరు మళ్ళీ. ఎగ్జాక్ట్‌లీ అదే కదా! ఇప్పుడు ఇంపార్టెంట్ అయిపోతే వాళ్ళు పిలవరు. రైట్. అయినా పిలిచిర్రంటే ఇంక మనం ఏం చేయలేం. దానికిప్పుడు నాకేందంటే గేమ్ ఈస్ గేమ్. పోయినామా, బయటకొచ్చినామా అయిపోయింది అంతే అది. దానివల్ల ఎగ్జాక్ట్‌లీ ఈ రీజన్ వల్ల నేను నిన్ను పంపించినాంరా అని వాళ్ళంటేనేమో, నేను దానికి ఫైట్ బ్యాక్ చేస్తా, మాట్లాడతా. కానీ డైరెక్ట్ పబ్లిక్ ఓటింగ్ వల్ల ఎళ్ళింది అనంటే, నేనేమనుకున్నా అంటే అసలు ఈ వీక్‌లో పబ్లిక్‌కి నా గురించి ఎట్లా ప్రొజెక్ట్ అయిందో తెలవది. సో, వాళ్ళు ఏం ఇంటెన్షన్‌తో ఉన్నారో తెలవది. ఇక తెలవనప్పుడు దాన్ని మాట్లాడడానికి ఏం లేదు. ఎందుకంటే ఇన్ని ఓటింగ్స్ పడ్డాయని కూడా క్లారిటీగా మనకు తెలవది. హ్మ్. సో, అవి దేనికి మనకి ఎందువల్ల ఎలిమినేట్ అయినామో తెలవనప్పుడు ఏమని మాట్లాడతాం? సో, ఆబ్వియస్‌గా కంటెస్టెంట్స్ 14 మెంబర్స్‌లో యూ ఆర్ ద బెస్ట్. విచ్ మీన్స్ లైక్ ఒక మూవీ చేశారు. యాస్ ఎ డైరెక్టర్‌గా చేశాడు. పెద్ద పెద్ద యాక్టర్స్‌తో మీరు ట్రావెల్ అవును. అయ్యారు. అండ్ ఇండస్ట్రీని చూసారు. అవును. ఇంటర్నల్‌గా తెలుసు, ఎక్స్‌టర్నల్‌గా తెలుసు. మంచి యాక్టర్స్‌తో సంబంధాలు చాలా ఉన్నాయి. ఒక మూవీ చేయడానికి ఇట్స్ నాట్ ఎ పెద్ద అవును. చిన్న అవును. విషయం కాదు. అవును. అవును. స్టోరీ డిస్కషన్స్ అన్ని ఉన్నారు సీనియర్ పీపుల్. అవును. అవును. వాళ్ళతో కూడా ట్రావెల్ చేస్తుంటారు. అవును. అవును. అక్కడ వీడియోస్‌లో చూసాం. అవును. అండ్ 'రామన్న యూత్', 'రాక్షస కావ్యం' అని ఇంకోటి ఇప్పుడు 'లైఫ్ ఆఫ్ మద' ఇంకో 'లైఫ్ ఆఫ్ రామ్.' 'లైఫ్ ఆఫ్ రామ్' అనే మూవీ చేస్తున్నారు. సో, ఈ మూవీ చేసి ఈ అనుభవంతో ఇంతమంది కాస్ట్ అండ్ క్రూతో ట్రావెల్ చేసినప్పుడు యూ మైట్ హావ్ డన్ వెరీ వెల్. అంటే చాలా అవును. అవును. నేర్చుకునింటారు. ఐ మీన్ 24 మంది 24 క్రాఫ్ట్స్‌లో మూవీ ఎగ్జాక్ట్‌లీ. చేసేటప్పుడే చాలా ఎగ్జాక్ట్‌లీ. నేర్చుకున్నారు. అవును. అలాంటిది 14 మెంబర్స్‌ని డీల్ చేయలేక థర్డ్ వీకే ఎలా ఎలిమినేట్ అయ్యారు? నేను డీల్ చేయలేక ఎలిమినేట్ కాలేదు. ఆ! నేను డీల్ చేసిన విధానం వాళ్ళకి నచ్చక మేబీ పంపించిరేమో నాకు తెలవది. ఓకే. డీల్ చేయలేక ఎలిమినేట్ కాలే. నేను అన్నీ డీల్ చేసిన క్లియర్‌గా. నా పాయింట్ ఏందంటే, ఇప్పుడు వాళ్ళు చాలా మంది బిగ్ బాస్ అంటేనే కొట్లాడాలిరా, మనం కొట్లాటలు పెట్టుకుంటేనే షోలో చూపిస్తారా అని చాలా మంది లోపల అంటుండే. హ్మ్. నేనేమన్నా బిగ్ బాస్ అనేది గేమ్, హ్మ్. రియాలిటీ షో. హ్మ్. కానీ మనం కొట్లాడుకున్న ఎండ్ ఆఫ్ ద డే మనం మనుషులం కదరా భయ్! కలిసి ఉండాలి. మనం ఇట్లా ఏం గొడవలు జరిగినా, గొడవలు గేమ్‌లో జరిగినాయి. తర్వాత ఇండివిడ్యుయల్‌గా మనం కలిసి ఉంటే, చూసే ఆడియన్స్ గూడా ఏమనుకుంటారు, అరే! ఇట్లా కలిసి ఉండాలిరా. గేమ్ లాగా పర్సనల్ లైఫ్ 2 మిక్సప్ చేయకూడదనేది. ఈ మెంటాలిటీ మనం ఆడియన్స్‌కి ఎందుకు ప్రొజెక్ట్ చేయకూడదనే నేను చాలా సార్లు ఎన్ని గొడవలైనా మధ్యలో ఆపుతా ఉంటుండే. 'బిగ్ బాస్' అనేది అవసరమా? అవసరమా? సొసైటీకి అవసరమా? సొసైటీకి అవసరమా? అన్న అట్లా మాట్లాడితే సొసైటీకి అవసరమా లేదా అనేది అట్లా తీసుకుంటూ వెళ్తే చాలా మీ రూమ్స్ రావు. అనుభవంలో మీరు ఈ షో నిజంగా అవసరం. ఇస్ ఇట్ నిజంగా ప్రొజెక్టింగ్ చెప్పాలా? 'బిగ్ బాస్' ఇస్ ప్రొజెక్టింగ్ ఎ మెసేజ్? 'బిగ్ బాస్' అనేది ఒక మైండ్ గేమ్ అన్న. హ్మ్. నేనేం అడుగుతా అంటే ఫస్ట్ ఒకటే మాట మాట్లాడతా. ఫస్ట్ థింగ్ 'బిగ్ బాస్' అనే గేమ్ షో కాదు. ఈవెన్ ఛానెల్స్ గాని ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కనికి నువ్వు కళ్ళ ముందు చూసేంత వరకు ఏది నమ్మకూడదు. ఒక డైలాగ్ ఉంటది. కళ్ళ ముందు చూసేది ప్రతీది నిజం కాదురా! అవును. లోపల చాలా హ్మ్. జరుగుతదని. సో, మాట్లాడే ప్రతి ఒక్కడు ఎనకాల ఏం జరిగింది? ముందేం జరిగింది? అని ఆలోచించి మాట్లాడితే సొసైటీలో చాలా ఇష్యూస్ ఉండవు. హ్మ్. ఇప్పుడు 'బిగ్ బాస్' అనేది అట్లే మైండ్ గేమ్‌తో ఆడుతుంది. ఇప్పుడు 'బిగ్ బాస్' సపోజ్ ఈ ఒక్క వారం నన్ను
నెగిటివ్ గా చూపించారు అనుకో అన్న, నువ్వు రైజ్ అయ్యి రచ్చ అయ్యి నా కొడుకు బిగ్ బాస్ నిడతారా అని ఇన్ని మాటలు మాట్లాడతారు. కానీ వానికి నేను ఎందుకు మాట్లాడినా తెలియదు, నా బాధ ఏందో తెలియదు. సో బిగ్ బాస్ అనేటోడు 12 మంది కాదు, బయట చూసే 7 కోట్ల మంది మైండ్ సెట్ తో కూడా గేమ్ ఆడుతున్నాడు. దట్స్ ఎ గేమ్. ఓకే. సో మన మైండ్ సెట్ ఎంత క్లియర్ గా ఉందన్నది చాలా అవసరం. ఎందుకంటే మనము టిపికల్ క్లోజ్డ్ కంపోజ్డ్ మైండ్ సెట్ తో ఉన్నామనుకో, వీటి వల్లనే కదా చాలా బయట మిస్యూజ్ అయ్యేది, చాలా మంది టంగ్ స్లిప్ అయిపోయి నోటికి ఏస్తది మాట్లాడేది, జస్ట్ తెలిసిన మాట. గొడవలు, కేసులు, ప్రతి అన్ని అందుకే అవుతున్నాయి కదన్న. అవునవును. సో అది మనం కంట్రోల్ లో పెట్టుకోగలిగితే ఇన్ని ఇష్యూస్ జరగవు. సో ఇప్పుడు బిగ్ బాస్ మీరు అనేది ఆ రకంగా మాత్రం అవసరమే. సినిమా అనేది ఉల్లాసం, ఉత్సాహం ఏదో ఇస్తది మనకి. అవును, ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్. 3 యెస్. గంటలు, 2 యెస్. గంటలు యెస్. పే చేసి. బిగ్ బాస్ అనేది కంటెస్టెంట్స్‌కి ఏం యూజ్, సొసైటీకి ఏం యూజ్ అని సింపుల్‌గా అడుగుతున్నా నేను. సింపుల్ గా ఏంటంటే కంటెస్టెంట్స్ కన్నా ఇప్పుడు నేనున్నా వాడిలో బయటపడతాడు. ఎగ్జాక్ట్లీ స్ట్రెంత్. కంటెస్టెంట్ అనేటోడు వాడు ఒరిజినల్ ఆ ఫేక్ అనేది బయటపడతాడు అన్న. ఓకే. ఒకటి. రెండోది వాడికి డబ్బులు కూడా ఇస్తారు హ్మ్. ఫినాన్షియల్ గా. ఉపయోగం. ఓకేనా. హ్మ్. మూడోది ఫ్యాన్ బేస్ అన్న. ఇప్పుడు నువ్వు ఏమన్నా మాట్లాడు, ఎన్ని సినిమాలు చెయ్యి, టీవీ ఆడియన్స్ వచ్చినంత ఫ్యాన్ బేస్ సినిమా వాళ్ళకి రాదు. ఓకే. ఎందుకంటే సినిమా తక్కువ మంది చూస్తారు. హ్మ్. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ అన్న. ఎండ్ ఆఫ్ ద రైట్. డే హ్మ్. సినిమా ఇప్పుడు చాలా తక్కువ చూస్తున్నారు. సో ఆ రకంగా నీకు ఎక్కువ ప్రొజెక్ట్ అవుతావు, ఎక్కువ జనాలకు దగ్గర అవుతావు, ఎక్స్‌పోజర్ వస్తది. ఎక్స్పోజర్ వస్తుంది. ఇది కంటెస్టెంట్ల పరంగా. ఆడియన్స్ పరంగా మనకు గుడ్ ఆర్ బ్యాడ్ జనాలకి పక్కన లైఫ్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ చాలా ఎక్కువ పెరిగిపోయింది ఈ హ్మ్. మధ్య. సో దాని వల్ల ఆడియన్స్ కూడా ఎంటర్టైన్ అవుతున్నారు. హ్మ్. సో ఎట్లా అంటే ఐపీఎల్ ఎట్లనో బిగ్ బాస్ అట్లా అయిపోయిందన్న. హ్మ్. హ్మ్. కుల్లా కుల్లా ఇట్స్ మాట్లాడితే లైక్ 8 సీజన్స్ కైండ్ నడుస్తున్నాయి. ఆఫ్ అలవాటు ఎంటర్టైన్మెంట్. పడ్డారు. అది నడుస్తూనే ఉంటది. దాన్ని ఆపలేం, కష్టం. హ్మ్. రిగ్రెట్ అయ్యారా బయటికి రావడం వల్ల? లేదన్న. మాటలు అన్నందుకు రిగ్రెట్ లేదు, అయ్యారా? అస్సలు రిగ్రెట్ కాలేదు. హ్మ్. మాట వాడిన పదాల వల్ల రిగ్రెట్ అయినా. పదాలు అయ్యో! తప్పని ఎందుకన్నాను అని. అంటే నేను నిజంగా కూడా తెలిసి అన్నాయి కాదు. చాలా బాధలు అన్న మాటలే. నేచురల్‌గా అన్నాయి. చాలా బాధలు దే నేచురల్ గా కట్ ఇట్. అన్నాయే. కానీ అనకుండా ఉంటే బాగుండేది అనిపించింది. ఆ! డెఫినెట్ గా ఆ విషయంలో నేను నాకు సారీ చెప్పిన. కానీ నేను ఎక్కువ ఫీల్ అయింది ఎక్కడ అంటే, అందరూ తప్పులు చేస్తారు, మనం మనుషులం కదన్నా. నేనంటే పోరని తప్పు చేసిన ఒక హెడ్ గా నువ్వు బిగ్ బాస్ ఉన్నావు. అరే పోరడా నువ్వు తప్పు చేస్తున్నావు అని నువ్వు ఒక వార్నింగ్ ఇవ్వచ్చు కదా నాకు. హ్మ్. ఎందుకంటే మనం కాన్షియస్లీ అన్ని మాటలు మాట మాట్లాడాం. తీరే అంత కదా మీది. ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు నా మాట తీరు అంతైనప్పుడు డే 1 నుంచి కూడా అట్లే ఉన్నా నేను. కానీ ప్రజలందరూ ఇప్పుడు అమెరికాలో చూస్తారు. అవును, 54 అవును, కంట్రీస్‌లో అవును, మాక్సిమం అవును. చూస్తారు అందరూ. అండ్ ఆంధ్రాలో చూస్తారు, రాయలసీమలో చూస్తారు. మాట మనది ఇలా ఉందని అర్థం చేసుకుంటారని మీకు రాలేదా? చెప్తాను. ఫస్ట్ వారం నుంచి కూడా నేను మాట్లాడేటియి అన్నీ ప్రొజెక్ట్ అయ్యుంటే, వాడు అంతేరా అని అనుకునేటోళ్ళు రైట్. జనాలు. ఫస్ట్ 2 వారాలు అవేవి రాలేదు. ఓకే. సడెన్‌గా థర్డ్ వారం వచ్చేసరికి వీడు 2 వారాలు బాగుండి మూడో వారం ఏమైందని అనుకున్నారు అందరూ. సో ఫస్ట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇంపార్టెంట్ 24 అవర్స్ లైవ్‌లో నచ్చినట్టు కట్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ ఎందుకంటే వాళ్ళకది ఇంపార్టెంట్ అనిపియకపోవచ్చు. హ్మ్. ఇప్పుడు ఎందుకంటన్నా ఎడిటర్ ఏమన్నా పార్షియల్‌గా ఉన్నారా మీ సైడ్? అట్లా చెప్పలేమన్నా అది. అస్సలు అట్లా మన ఎడిటర్ గాని, చేతిలో బిగ్ ఏం బాస్ లేదు. డెసిషన్స్ కానీ ఎడిటర్స్ హిందీ వాళ్ళు ఉంటారు. తెలుగు అర్థం కాదని. యాక్చువల్లీ ఇప్పుడున్నోళ్ళైతే ఎడిటర్‌లు మాక్సిమం హిందీ వాళ్ళంట. సో ఆ! వాళ్ళకేందంటే తెలుగు అర్థం అవ్వడం కష్టము. హ్మ్. శేఖర్ అన్న గూడా అన్నాడు, "అరే బాబు నేను చాలా అన్నా స్టఫ్ ఇచ్చాము. రోజొక 20, 30 జోక్స్ ఇట్లా సరదాగా యేసేస్తుండే. బట్ దే పాపం అవేమి డిడ్‌న్ట్. రాలే" అంట. కొన్నే అన్న వచ్చాయి. గూడా అదే ఫీల్ అయ్యిండు. "ఏమైందిరా" అంటే అన్న గూడా అడిగితే, మేబీ హిందీ ఎడిటర్‌లు గదా! మనకు అర్థం కాకపోవచ్చు. వాళ్ళకి కొన్ని రైట్. పదాలు రైట్. దానివల్ల తక్కువ కంటెంట్ వచ్చిందని అన్న గూడా ఫీల్ అయ్యిండు. సో హ్మ్. నాయి గూడా నేను అంతెందుకన్నా నేను స్టేజ్ మీద నాగ్ సార్‌తో యాక్టింగ్ చేశాను నేను. హ్మ్. "నువ్వు యాక్టర్ గదా! జనాలు నిన్ను యాక్టర్‌గా కొంచెం చాలా రోజులైంది చూసి గదా! సో మనం ఒక యాక్టివిటీ చేద్దాము. నువ్వు ఆమ్లెట్ ఎయి. ఏది మైమ్‌లా ఆమ్లెట్ ఏస్తా ఉండు. నేను చెప్తా ఉంటా. నేను చెప్పిన ఎమోషన్ ప్రకారం నువ్వు ఆమ్లెట్ ఎయాలి నాకు" హ్మ్. అని అన్నాడు. హ్మ్. సో కామెడీగా, భయపడుతూ, నవ్వుతూ, ఏడుస్తూ, రొమాంటిక్‌గా ఇట్లా నాకొక 5, 6 ఎమోషన్స్ ఇచ్చిండు. నేను అవన్నీ ఫుల్ ఎక్సైటింగ్‌గా పెర్ఫార్మ్ చేసిన. సార్ అప్రిషియేట్ చేసిండు. నేను లోపటికెళ్ళిన. బయటకొస్తే అసలది లేదు. "నువ్వెప్పుడు చేసినావురా" అన్నాడు మా ఫ్రెండ్. ఆ! "అరే స్టేజ్ మీద చేసినారా నేనంటే" "రాలేదురా" అన్నాడు. సో వాళ్ళకి 1 అవర్‌లో ఏవి ఫిట్ అయితాయో అవే తీసుకున్నారు. అట్లా అన్‌ఫార్చునేట్‌లీ కొన్ని నాయి ఎగిరిపోయినాయి. కంటెస్టెంట్స్‌ని బిగ్ బాస్ ఏమైనా స్ట్రెంథెన్ చేస్తదా పోయొచ్చిన తర్వాత? స్ట్రెంథెన్ అవుతారా వాళ్ళు? స్ట్రెంథెన్ అవుతాడో లేదో పక్కన పెడితే బిగ్ బాస్ నుంచి ట్రావెల్ అయితా ఉంటే వాళ్ళకో జర్నీ అయితే ఉంటది. చేంజ్. 1 ఇయర్ మా టీవీ అగ్రీమెంట్ ఉంటది. ఆ! సో షోస్ ఇస్తారు హ్మ్. వాళ్ళు. సో అంటే మనము ఫైనాన్షియల్‌గా ఎదగడానికి చాలా ఆప్షన్స్ ఇస్తా ఉంటాడు. హ్మ్. హ్మ్. సో ఇక మనం చూజ్ చేసుకున్న దాన్ని బట్టి ఇప్పుడు ఎళ్తాం. ఎవరైనా ఫేమ్ కోసమే ఏదో చేస్తున్నారు ఈ షోలో. కన్ఫర్మ్. ఉదాహరణ, ఆ! మీరు బీయింగ్ ఎన్ యాక్టర్, బీయింగ్ ఎ డైరెక్టర్, యూ హ్మ్. బీన్ టు మెనీ చాలా మంది అవును, చూసింటారు. అవును, అవును, అవకాశాలు ఇచ్చారు మీ అవును, సినిమాల్లో కూడా. అవును, అవును. ఇప్పుడు సో కాల్డ్ 8 సీజన్స్‌లో వచ్చిన 125, 126 సమ్ ఆ! కంటెస్టెంట్స్ ఉన్నారు. వాళ్ళలో సక్సెస్ రేట్ చాలా తక్కువుంది. అవును. చేయకపోవడం వలన, డిసిప్లిన్ లేకపోవడం వలన, ఆ హైప్ ఒకటి ఇవ్వడం వలన, ఇంకోటి నేనున్న ఉదాహరణ. నేను బిగ్ బాస్ ప్రయత్నం చేశా. హ్మ్. ప్రయత్నం చేస్తే కాల్ వచ్చింది, ఎళ్ళాం మాట్లాడాం. క్యాజువల్‌గా జరిగింది. బట్ నథింగ్ హ్యాపెండ్. ఫార్వర్డ్ ఎళ్ళలేదు. రియల్ ఫాలోవర్స్ నాకున్నారు. హ్మ్. రియల్‌గా నేను కష్టపడ్డా. అక్కడున్న 14లో ఒక 5, 6 మెంబర్స్ నాకన్నా కొంచెం నా స్థాయిలో ఉన్నారు. రిమైనింగ్ తక్కువే ఉన్నారు. హ్మ్. అంటే నేను నా గురించి కంపేర్ చేయట్లా. ఓకే, నేను ఓకే. ఆ! కోరుకుంటున్న ఆ! ఆ! అవకాశాన్ని. అవునవునవును. బట్ నన్ను తీసుకోకుండా వాళ్ళని తీసుకున్నారు. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్? అంటే అలా ఎందుకు జరుగుతుంది? అదేమైనా ఐడియా ఉందా మీకు? బేసిక్‌గా వాళ్ళెట్లా తీసుకుంటారంటే, ఒక్కొక్క క్రైటీరియా బట్టి తీసుకుంటారన్న. హ్మ్. అంటే మ్యారేజ్ అయినోళ్ళని కొందరిని, పెళ్లి కానోళ్ళు కొందరిని,
అండ్ ఇప్పుడు సీరియల్ చేసిన వాళ్ళు కొందరిని, సినిమా కొందరిని, ఎంటర్టైన్మెంట్ అండ్ డాన్స్. అట్లని కాదు సో ఏమన్నా వాళ్ళ కొన్ని లోపల ఏమన్నా లైక్ రికమెండేషన్ రికమెండేషన్ థింగ్స్ ఉండదు, మనీ అస్సలు పేమెంట్స్ ఉండదు, రికమెండేషన్ నిజంగా ఉండదు, ఉండదు, ఉండదు. నిజంగా మనీ పే చేయాల్సిన అవసరం లే. నాకు లాస్ట్ వీక్ కాల్ వచ్చింది, ఉమ్, లాస్ట్ సీజన్. ఆ, సో అది కాల్ వచ్చినప్పుడు ఏంటంటే నా సినిమా రిలీజ్ ఉండే, ఉమ్, నెక్స్ట్ ఇయర్ వస్తే ఖచ్చితంగా వెళ్తానన్నా. ఉమ్, వాళ్ళు గుర్తుపెట్టుకొని మళ్ళీ ఇయర్ కాల్ చేసిన, ఎందుకంటే లాస్ట్ ఇయర్ అనుకున్నారు కాబట్టి. ఉమ్. అండ్ 2019 లో కూడా కాల్ మీ వచ్చింది, ప్లేస్ లో కరోనా టైం. అనిల్ గీలా వెళ్ళాలని ఏదో సంథింగ్ విన్నా మీ ప్లేస్ లో తెలంగాణ నుంచి. తెలియదు, ఐడియా లేదు, ఆ, అసలు ఐడియా లేదు. వచ్చారేమన్నా అనిల్ గిల్ అట్లా? అయితే ఇంట్రెస్టెడ్ లేడని అన్నాడు, చాలా సార్లు అడిగిన నేను. ఆ, నేను వెళ్తున్నా అని తెలిసిన తర్వాత కూడా అనిల్ గిలా వస్తుందని అన్నారు. ఉమ్, లేదన్నా నేను రావట్లేదు, నాకు కొంచెం స్ట్రక్ అయిపోయింది ఇక్కడే, నేను ఉమ్. కుదరదు సో నాకు. నో రికమెండేషన్, నో ఫినాన్షియల్ రికమెండేషన్ ఏముండదు ఏం లేదు అన్న. పక్కా. ఇప్పుడు హౌస్ లోకి వెళ్తున్నప్పుడు ఉమ్, ఆ కంటెస్టెంట్ జనాలకు ఎంత తెలుసు, ఉమ్. వాళ్ళ వల్ల షో ఎంత మంది చూస్తారు, ఉమ్. అండ్ దెన్ వాళ్ళ వల్ల షో రెవెన్యూ ఎంత జనరేట్ అవుద్ది? రెండు ఈక్వల్ ఉంటుంది అన్న. రైట్. రెండు నీకు డబ్బులు ఇచ్చి పిలిచినప్పుడు ఎంత అవుతుంది, దాంట్లో మళ్ళీ వాళ్ళకి క్రైటీరియాస్ ఉంటాయి. డాన్సర్ ఒకడు, సింగర్ ఒకరు, ఇట్లా ఆ క్రైటీరియా ప్రకారం తీసుకుంటారు అంతే. రికమెండేషన్ అస్సలు ఉండవు. అభయ్ నవీన్ గారికి మోటో ఏంటి లైఫ్ లో, ఏం చేయాలని ఏంటి అసలు? యాక్టర్ అని చెప్పారు, ఎస్, సంథింగ్ ఆల్రెడీ అచీవ్ చేశారు, ఇంకా ఇంకా ఎదగాలి కదా, ఇప్పుడు జస్ట్ స్టార్ట్ బేసిక్ గా సక్సెస్ అనేది ఇంకా స్టిల్ నా చేతిలోకి రాలేదు గట్టిగా. పూర్తిగా. సో ఐ వాంటెడ్ టు బి సక్సెస్ఫుల్ ఫిల్మ్ మేకర్ దాన్ యాక్టర్ అనిపించింది నాకు. ఉమ్, యాక్టర్ గా నేను చాలా ప్రూవ్ చేసుకున్నా, Hmm. చేస్తున్నా. వచ్చిన లిమిటెడ్ రోల్స్ అయ్యి ఉండొచ్చు, బట్ దాంట్లో నా బెస్ట్ ఇచ్చిన. Hmm. బట్ ఇప్పుడు ఒక ఫిల్మ్ మేకర్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో, Hmm. మంచి మంచి సినిమాలు తీయాలి. అట్లీస్ట్ అభయ్ నవీన్ అంటే ఇప్పుడు పెళ్లి చూపులు, గీతా గోవిందం, జార్జెట్ ఎట్లా మాడతారో ఒక 2-3 సినిమాలు అట్లీస్ట్ గుర్తుండాలి నా Hmm. కెరీర్ అయిపోయే లోపు స్ట్రాంగ్ Hmm. అని నా ఫీలింగ్ ఉంది. మీరు So, పేరు సంపాదించుకోవడం కోసమా, 10 మందికి సినిమాలో అవకాశాలు ఇవ్వడం కోసమా, స్ట్రగ్లింగ్ యాక్టర్స్ ని సపోర్ట్ చేయడం అన్న కోసమా నేను ఫస్ట్ సినిమా ఈ చేసినప్పుడు డెసిషన్ కూడా దేనికి? 1,80,00,000 పెట్టి సినిమా తీసినప్పుడు కూడా నేను తప్ప అంత కొత్తలే అన్న. Hmm. ఆ కొత్తోళ్ళంతా నాతో పాటు స్ట్రగుల్ అవుతున్న యాక్టర్లే. ఓకే. వాడు ఎవ్వడికి తెలియదు, ఎవడెవడికి అందరిని పెట్టి తీసిన నేను. చాలా మంది అడిగిరు కూడా, అరే జనాలు చూస్తారంటే, అరే జనాలకి కొత్తోడా పాతోడా ఉండదురా, సినిమా నచ్చితే చూస్తారని ఫ్లో intention ఉండాలి, ఏ ఉండే. యాక్టర్ సెట్ అవ్వాలి. సో నేను ఎన్ని సినిమాలు తీసినా అన్న డెఫినెట్ గా కొత్తోళ్ళకి ఈక్వల్ ఛాన్సులు ఇచ్చుకుంటూ వెళ్తాను, ఎందుకంటే నాకు ఆ పెయిన్ తెలుసు. మీకు ఎవ్రీ మంత్ 2-3 కాల్స్ వస్తుంటాయి చిన్న చిన్న మూవీల నుంచి అవును, జనరల్ గా. అవును, అవును, సో యు అవును. బిజీ విత్ ద ప్రపోజ్ Shoots, ఇట్లా యాక్ట్ అవును, పరంగా. అవును. దెన్ వై అగైన్ దిస్ యాక్టర్ అండ్ ఆల్, వై డైరెక్టర్ అండ్ ఆల్, ఎందుకు ఇది మళ్ళా? అంటే అన్న ఇప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ ఉంటది కదా, అంటే కాదు కాదు కాదు, మీకు ఆల్రెడీ వస్తుంది ఎవ్రీ మంత్ 12 మంత్స్ లో, వస్తున్నాయి 12 మంత్స్ లో months లో ఎవ్రీ మంత్ 2 షూట్స్ బిజీ. ఎగ్జాక్ట్లీ. మేబీ మీరున్న అవును, స్టేచర్ కి. అవును, అవును. బట్ స్టిల్ వై డైరెక్టర్? డైరెక్షన్ అనేది ఎక్కడ అంటే జనరల్ గా రోల్స్ నచ్చకనా, ఇచ్చే రోల్స్ నచ్చకనా? లేదు, రోల్స్ నచ్చక అని కాదు, నేను ఎక్స్పెక్ట్ చేసినంత సక్సెస్ నాకు రాలేదనిపించింది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసినంత కెరీర్ స్పీడ్గా వెళ్ళట్లేదు, ఏదో ఉన్నామా అంటే ఉన్నాము అన్నట్టు పోతున్నాం అన్న ఫీలింగ్ నాకు కలిగింది. కలిగినప్పుడు మనకంటే ఇంకో ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు నేను డైరెక్షన్ సైడ్ వచ్చాను. యాక్టర్ గా ఎన్ని మార్కులు వేసుకుంటారు 10 కి మీరు? అండ్ నేను ఇప్పటి వరకు నాకు వచ్చిన రిమార్క్ కి 9 వేసుకుంటాను కన్ఫర్మ్. Director గా? ఎందుకంటే పెద్ద పెద్ద క్రిటిక్స్ కూడా నా గురించి రాశారు నేను చేసే Director గా? సినిమాలలో. డైరెక్టర్ గా నేను ఒక 6-7 వేసుకుంటా. 6 to స్టిల్ 7. చాలా డెవలప్ కావాలి. ఓకే ఓకే. తర్వాత టాప్ 5 ఉన్నారు కదా, ఎవరు ఉంటారు అందాసు ఉన్న కంటెస్టెంట్స్? ఇప్పుడు ఉన్నోళ్ళ నేను చూసినంత మట్టుకైతే నిఖిల్, నబీల్, Hmm. సీత, Hmm. ప్రేరణ, యష్మి, ఈ 5 మంది స్ట్రాంగ్ ఉంటారు. ఇప్పుడు నేను ఒక పెద్ద స్ట్రాంగ్ స్టేట్మెంట్ వినపడుతుంది, తెలుగు వాళ్ళందరినీ బయటికి పంపించేసి కన్నడ వాళ్ళని మటుకు లోపల పెట్టారు అని అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? చూసేది తెలుగు ఆడియన్స్, ఇట్స్ తెలుగు ఛానల్, తెలుగు బిగ్ బాస్. సో కన్నడ వాళ్ళని పెట్టి లోపల తెలుగు వాళ్ళని నలుగురు ఎలిమినేట్ చేశారు. స్టిల్ నౌ వాట్స్ యువర్ టేక్ ఆన్? కన్నడాలు పెట్టిర్రు, బట్ ఆ కన్నడ వాళ్ళంతా తెలుగు సీరియల్ యాక్ట్ చేస్తున్నారు. అయితే నా క్వశ్చన్ ఏంటి అంటే ఒకటే, అంటే నా పెయిన్ క్వశ్చన్ కాదు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళంతా నా దోస్తులేరు. సో నాకు ఎవరు గెలిచినా ఓకే. నేను చెప్పిన దాంట్లో 3 కన్నడ ఆర్టిస్టులే ఉన్నారు. సో నాకు అట్లేం చూస్తలేను కానీ ఆర్ దే ప్లేయింగ్ వెల్ ఆర్ దిస్ పీపుల్, ఐ మీన్ లైక్ బిగ్ బాస్ వాళ్ళ ఎడిటర్స్ దే ఆర్ ప్లేయింగ్ ఎనీ అంటే తెలుగు ఫేవరిజం? తెలుగు సీజన్ లో కన్నడ వాళ్ళని హైలైట్ చేస్తే వాళ్ళకే నెగిటివ్ అవుతుంది. సో కావాలని ఏం చేస్తలేరు. కానీ నా బాధ ఏంటంటే తెలుగు ఇండస్ట్రీ ఎందుకో ఎక్కువ యాక్సెప్ట్ చేస్తుంది అందరు ఇండస్ట్రీ, కానీ మనల్ని వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అవును. సో నాకు ఎట్లుంటది అంటే ఏం చేసినా కూడా అట్లీస్ట్ 70% మనకి, 30% అదర్స్ ఇస్తే బాగుంటది. అట్లీస్ట్ అట్లానన్నా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న కన్నడ వాళ్ళు మీకన్నా బెస్ట్ ప్లే చేస్తున్నారు అయితే మీరు థింక్ చేస్తారు. ఇప్పుడు 3 ఎలిమినేట్ అయ్యారు. నేనున్నంత వరకు అయితే నేను అందరికి ఫైట్ బ్యాక్ ఇచ్చిన. నేను మీరు ఇచ్చారు. మీరు బేబక్క, శేఖర్ భాష గారు, ఇప్పుడు నిన్న సోనియా గారు ఎలిమినేట్ అయ్యారు. వీళ్ళందరికన్నా సోకాల్ పీపుల్ కన్నడ పీపుల్ ఉన్నారో వాళ్ళు మీకన్నా బెస్ట్ గా ప్లే చేస్తున్నారా? డూ యూ బిలీవ్ దట్? నాది ఒక ఏదో నెగటివ్ ఏదో పోట్రేయడం వల్ల బయటకు వచ్చిన, డెఫినెట్ గా వాళ్ళందరికి ఫైట్ బ్యాక్ ఇచ్చిన. నేను ఫస్ట్ 2 వారాలు నేనే టాప్ లోనే ఉండే మంచిగానే. అండ్ శేఖర్ అన్న కూడా వన్ ఆఫ్ ద టాప్ కంటెస్టెంట్. అన్ఫార్చునేట్లీ అదే టైంలో వాళ్ళ వైఫ్ డెలివరీ ఉండడం వల్ల అన్న రావాల్సి వచ్చింది, కానీ లేకపోతే అన్న రాకపోయేటోడు. బేబక్కది వెరీ అన్ఫార్చునేట్.
కర్మగాలి అందరు తెలుగులో నలుగురు బయటకు వచ్చేసరికి ఇది ఇంకెక్కువ అయిపోయింది. అలా జరుగుతుందేమో ఎగ్జాక్ట్‌లీ. అది అని. ఇంకెక్కువ అయిపోయింది. ఆ! కానీ అట్లేం ఉండదు. మన అభయ్, నవీన్ ఏం చదువుకున్నారన్న? నేను బీటెక్. బీటెక్. బీటెక్ కంప్యూటర్ సైన్స్. ఆ ఆ! తర్వాత బ్యాంకింగ్‌లో ఆ! జాబ్ చేసిన ఒక 2 ప్రైవేట్ ఇయర్స్ సెక్టార్. ప్రైవేట్ సెక్టార్‌లో జాబ్ చేసిన ఓకే. తర్వాత ఓకే. దెన్ సినిమాలకి ఎందుకు బోర్ కొట్టా? ఏదైనా అంటే సాధించాలన్నా నాకెందుకో పెద్దరికం నచ్చలే అన్న. అంటే నేను జాబ్ చేస్తున్నప్పుడు గాని, బీటెక్‌లో ఉన్నప్పుడు గాని, ఆ! ఎందుకో ఒకటే దగ్గర ఉండి ఏదో నాకు నచ్చలేదు. సో, సమ్ క్రియేటివ్ ఫీల్డ్‌కి వెళ్దామని అనుకున్నా. హ్మ్. ఫస్ట్ యాక్చువల్‌గా యానిమేషన్ అటు సైడ్ ఎటన్నా ఓకే. పోదామని అనుకున్నా. ఆ! ఆ యానిమేషన్ ఎప్పుడైతే అనుకున్నానో ఎందుకో మరి తెలుసో తెలవకనో నాకు డాన్స్ పైన, యాక్టింగ్ పైన కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. సో, ఆ ఇంట్రెస్ట్ కాస్త పెరిగి నేను యాక్టర్ అవ్వాలని మెంటల్‌గా ఫిక్స్ అయిపోయాను హ్మ్. 2013లో. హ్మ్. సో, ఇమ్మీడియేట్‌లీ జాబ్ రిజైన్ చేసేసి ఇమ్మీడియేట్‌గా నేను ఎళ్ళిపోయి యాక్టింగ్ ఫిల్మ్స్ స్కూల్‌లో జాయిన్ అయిపోయి ఇంకా స్టార్ట్ చేసిన కెరీర్. విష్ణుప్రియ గారు కూడా అక్కడక్కడ రాకాసి అట్లా మాటలు కొన్ని మాట్లాడారు. నాగార్జున గారు అన్నారు. బీయింగ్ ఏ హోస్ట్ చాలా మాటలు చెప్పారు. అబ్బే! అక్కడ కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్నారు అది ఇదని. మీది అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అని మీరు ఫీల్ అవుతున్నారా? ప్రజలేమంటున్నారు? బయటకొచ్చిన తర్వాత వాళ్ళ వాదన ఏంటి? పబ్లిక్ ఒకటే అన్నారు. నువ్వు ఎప్పుడైతే ఫస్ట్ వారం గూడా గాదు. నేను ఆ గోల్ కీపింగ్ దాంట్లో గోల్ కొట్టినా. నేను ఒక్కడినే గోల్ కొట్టింది. ఆ! ఎప్పుడైతే నువ్వు అది ఆడినావో మాకు అర్థమైంది. వీడు ఆల్రెడీ మెంటల్లీ స్ట్రాంగ్ అని వాళ్ళకి తెలుసు. ఫిజికల్‌గా నువ్వు ఇంత గట్టిగా ఆడతావని చెప్పి మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, నువ్వు టాప్ 5లో ఉంటావని ఫిక్స్ అయిపోయినాము. మా బాధ ఒకటే. నువ్వు తప్పు చేసినావు సరే. తప్పు చేసినప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావురా అని అందరికి ఛాన్స్‌లు ఇచ్చినట్టు నీకొక వార్నింగ్ ఇస్తే నువ్వు అనవు గదా! నీకొక వార్నింగ్ ఇయ్యకుండా వచ్చేసరికి మేము ఫీల్ అయినాంరా. నీ మట్టుకు నువ్వు జెన్యూన్‌గా ఉన్నావు, హానెస్ట్‌గా ఉన్నావు. సో, వి ఆర్ వెరీ హ్యాపీ అని అన్నారు. సో, అప్పుడు నాకు అనిపించింది ఒక్క ఛాన్స్ ఇస్తే నేను గూడా గట్టిగా ప్రూవ్ చేసుకుంటుండే కదరా అని అనిపించింది. సారీ చెప్పారు మరి వాళ్ళేమి యాక్సెప్ట్ చేయలేదు. సారీ చెప్పినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేసిర్రు. కానీ అప్పటికి ఆడియన్స్ పోల్ అయిపోయిందన్న. హ్మ్. సాటర్‌డే పొద్దునకే ఆడియన్స్ పోల్ అయిపోతది. ఆడియన్స్ పోల్ నిజంగా వర్కౌట్ అవుద్దా? బయట నుంచి వచ్చే ఆడియన్స్ ఇప్పుడు పోల్ నాకైతే జెన్యూన్‌గా మీరు బిలీవ్ అవుతున్నారా? అన్న నాకు చెప్పిన దాని ప్రకారం అయితే ఆడియన్స్ పోల్ నాకు తక్కువొచ్చిందన్నారు. కానీ నేను ఎక్కడ ఫీల్ అయితున్నా అంటే, నాకంటే ఘోరంగా తక్కువ ఆడినోళ్ళు, ఏం ఆడనోళ్ళు కూడా సర్వైవ్ అయినప్పుడు, నాకెట్లా ఆడియన్స్ అది ఓటింగ్ డౌట్ ఉందా? మీకు తక్కువొస్తదని అడగాలని ఉందా? నాకున్నది ఆ డౌట్. స్ట్రెయిట్‌గా మాట్లాడతా. హ్మ్. బిగ్ బాస్ బేబక్ ఉన్నారా? ఆవిడకి 170, 180K ఫాలోవర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో. యూట్యూబ్‌లో 1,00,000 ఉన్నారు. అండ్ హ్మ్. అట్లా ఉన్నారు ఫాలోవర్స్. శేఖర్ భాష గారికి తక్కువ ఉన్నారు. ఆయన సడెన్ స్టార్‌గా వచ్చారు. అండ్ ఇంకొకరు ఎలిమినేట్ సోనియా గారు. ఆమెకి ఎంతుందో తెలీదు. మీకు కూడా 38K ఎంతో ఉన్నారు అవును. ఫాలోవర్స్. అవును. ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నప్పుడు డిజిటల్ మీడియాలో వాళ్ళు చూస్తున్నప్పుడు వాళ్ళకు ఫాలోవర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకే ఐ మీన్ కాల్స్, ఓట్లు కూడా ఎక్కువ వస్తాయి కదా! మరి కన్ఫర్మ్. మీరు థర్డ్ పర్సన్‌గా మీరు రావాల్సింది ఫస్ట్ మీరు రావాలి కదా! లేదా శేఖర్ భాష ఎగ్జాక్ట్‌లీ. గారికి 17,000 ఫాలోవర్సే ఉన్నారు. అవును. మరి అవును. ఆయన రావాలి కదా! అదే. ఇది ఏంటి అంటే బిగ్ బాస్ ఏమన్నా ఐ మీన్ లైక్ వాళ్ళు ముందే ప్రీ సెటప్‌గా సెట్ చేసి బయటికి పంపిస్తున్నారా? ఈస్ ఇట్ దే ఆర్ రియల్లీ కాలిక్యులేటింగ్ పోలింగ్ ఓట్స్? ఇప్పుడు దాని యాక్చువల్‌గా మీద అది మీ ఒపీనియన్. అంటే అది నిజంగా ఒపీనియన్ అది కావాలి. ఇద్దరు ముగ్గురు అడిగిర్రు క్వెషన్. ఇప్పటికి గూడా నాకు దాని పైన క్లారిటీ లేదు. కానీ ఇంకొక వారం చూస్తే డెఫినిట్‌గా ఐడియా వస్తది. ఎందుకంటే ఇప్పుడు ఎళ్ళిన దాంట్లో నిజంగా హానెస్ట్‌లీ మీరన్నట్టు బేబోకున్న ఫాలోయింగ్‌కి ఆమె రావద్దు మరి. సో, అది చూడాలి ఒకసారి ఫ్యాన్ బేస్ చూసి మీరు నిజంగా అవన్నీ తెలుసు. ప్రజలకి మీరందరూ కూడా తెలుసు. తెలుసు. తెలీదని కాదు. 100% తెలుసు. బట్ వాళ్ళకి ఆల్రెడీ సబ్‌స్క్రైబ్ కొట్టి ఫాలో అవుతున్న డై హార్డ్ ఫ్యాన్స్ దే మైట్ హావ్ వోటెడ్. ఖచ్చితంగా తర్వాత చేస్తారు. అప్పర్ అవును. మిడిల్ క్లాస్ అయితే లేడీస్ వీడియోస్ చేస్తుంటారు బాగా కామెడీగా. సో, అవును. ఆ ఫ్యామిలీ వీడియోస్ ఎక్కువ బిగ్ బాస్ చూసేది కూడా వాళ్ళే. సో, ఓట్స్ ఎయొచ్చు. మీరేంటంటే మీరు టెక్నికల్‌గా ఇండస్ట్రీలో తెలుసు. అవునవును. టెక్నికల్‌గా ఇండస్ట్రీలో తెలుసు. ఆ పెళ్లి చూపులు కొన్ని మూవీస్ ద్వారా తెలుసు. బట్ స్టిల్ అంత లేదు మనకు. నాకు ఎగ్జాక్ట్‌లీ. కూడా అలా అవును. లేదు. ఎందుకంటే మనం అవునవునవునవును. మగవాళ్ళం అందరం. అవును. సో, మీరు రావడం, మీరు థర్డ్ రావడం అంటే ఎన్ని థింగ్స్ లైక్ బిగ్ బాస్ ఫేక్ అని నేనంటా. వన్ వర్డ్ యెస్ ఆర్ నో? డెఫినిట్‌గా 'బిగ్ బాస్' ఫేక్ అయితే 8 సీజన్‌లు, హిందీలో 16 సీజన్‌లు అయితే రన్ అవ్వవు డెఫినిట్‌గా. ఆ! కానీ డెఫినిట్‌గా 'బిగ్ బాస్' ఈస్ ఎ గేమ్. దే విల్ ప్లే విత్ అవర్ మైండ్ సెట్. ప్రూఫ్ సో, ఏంటి? వాళ్ళు ఎలిమినేట్ అయ్యే వాళ్ళకి ఓటర్స్ ఇన్నొచ్చాయని ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ మన దగ్గర లేదన్న. నా దగ్గర ప్రూఫ్ ఉంటే నేను స్టేజ్ మీదనే అడిగేటోడినన్న. నేను ఎందుకు ఆగుతా? వాళ్ళని. నేను బరాబర్ అడుగుతా గదా! ఆ! నువ్వు అసలు ఎట్లా ఆడియన్స్ ఓటేసి చెప్పని అడిగేటోడిని నేను. ఆ! కానీ ప్రూఫ్ మన దగ్గర ఉండదు ఇంకా. హ్మ్. జస్ట్ మాట ఇని ఎళ్ళిపోవడమే అంతే. టైటిల్ విన్నర్ ఎవరైతారనుకుంటున్నారు మీరు? ఇప్పుడు కష్టం అన్న. ఎందుకంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు గూడా వస్తుర్రు హ్మ్. గదా! వైల్డ్ వాళ్ళని కార్డ్ బట్టి ఎంట్రీ కూడా ఎవరెళ్తారు? ఏవో 2, 3 పేర్లు వస్తున్నాయి. అదే ఐ మీన్ యాస్ పర్ యూ ఎవరెళ్తే బావుంటది? ఎవ్వరెళ్తే బావుంటలేదు. నాకొచ్చిన పేర్లయితే మంచి పేర్లే ఉన్నాయి. ఒకటి రోహిణి అయ్యుండొచ్చు. షీ ఈస్ ఎ వెరీ గుడ్ యాక్టర్. యాక్టర్ అండ్ మంచి కమెడియన్. ఎంటర్‌టైనర్ ఆ యాహ్! యాహ్! అమ్మాయి. యాహ్! సూపర్ ఎంటర్‌టైనర్ ఆ యాహ్! అమ్మాయి. హరితేజ ఆ! నాకైతే ఫుల్ రెస్పెక్ట్ ఆ అమ్మాయి మీద. ఓకే. ఎందుకంటే హరితేజ ఇంత బాగా యాక్ట్ చేస్తదని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. హ్మ్. షో‌లోకెళ్ళినాకనే ఆమెను ఫస్ట్ టైమ్ చూసినా అబ్బా! సూపర్ టాలెంటెడ్ రా అనుకున్నా. అండ్ ముక్కా వినాష్ అయితే నాకు తెలుసు. హ్మ్. ఆయన గూడా. అండ్ ఇంకా ఎవరో వస్తుర్రని విన్నా అన్న. సో, హ్మ్. నేను విన్న 4 పేర్లేమో ఉన్నాయి. 4 సూపర్ ఎంటర్‌టైనర్‌లు అందరూ. హ్మ్. ఈ మణికంఠ పంచాయతీ ఏంటి? మణికట్ట పంచాయతీ వచ్చినాక వాడిని అడగాల నాన్న. హి హాస్ 124K ఫాలోవర్స్. ఆ! మొదట్లో ఆయనకి. బట్ ఆయన వెళ్ళినాంచి ఆయన ఒక కప్పు కొట్టాలనే ధ్యేయమే కనపడుతుంది. ఇప్పుడు క్లాస్‌లో అవును. అవును. ఫస్ట్, అవును. సెకండ్ అలా ఉంటారు. అలా పోరాడుతున్నాడు దాని కోసం. మీరు కూడా కప్పు కొట్టాలని ఎళ్ళింటారుగా? అవును. నేను కొట్టాలని ఎళ్ళినా గాని నాట్ ఫర్ ద కాస్ట్ ఆఫ్ లూజింగ్ మై క్యారెక్టర్ అని నేను ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నా. ఓకే. నేను ఎట్లుంటానో ఆల్రెడీ అట్లుంటా. మాటలు లూజ్ చేసుకున్నారు కదా క్యారెక్టర్. క్యారెక్టర్ లూజ్ గాదు. అదే చెప్తున్నా నేను. ఇది మాటలు యాక్చువల్‌గా ఇది లూజ్ క్వెషన్. ఎందుకో చెప్తా నేను.
మాటలు అన్నారు కదా మీరు. క్వశ్చన్ చేయడం తప్పు కాదన్న, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. మీరు క్వశ్చన్ నీకు చేయలేదు. నేను You are బరాబర్ sitting క్వశ్చన్ there, చేసిన. మీరు ఇలా కూర్చొని ఓకే. సిట్టింగ్ దేర్ లఫంగ్ ఎడిటింగ్ లో ఇంట్లో పెళ్ళాం కనుక కొడితే బిగ్ బాస్ ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అనే మాట ఎగ్జాక్ట్. ఓకే, అన్నారు. నైస్ నైస్. దాని ముందు ఏం అది- జరిగింది? దాని ముందు ఏం జరిగింది? వాట్ ఎవర్ వాట్ ఎవర్ అనొద్దు, వాట్ ఎవర్. నీకు తెలియకపోతే క్వశ్చన్ అడగదు. మీకు కాదు, అన్న, మీకు ఒక్క అన్యాయం నిమిషం. జరిగిండొచ్చు, అన్న మీకు అన్న అన్యాయం నాకు జరిగిండొచ్చు. జరిగిండొచ్చనే తప్పు కాదు. ఆ. ఇప్పుడు బరాబర్ గవర్నమెంట్ లో నువ్వు ఉన్నావంటే సీఎం నీకు అన్యాయం జరిగితే బరాబర్ నాకు అన్యాయం జరిగిందని మాట్లాడతారు. ఉమ్. నువ్వెవనిరా, నువ్వే ఓటేసినావు కదా అని నువ్వు దాన్ని అడగవు. అడిగే విధానం అంటున్నా. ఎప్పుడు అడిగే వాడిదన్నా, మీరు అడిగే విధానం. ఎప్పుడు అడిగే విధానం వాడిది. ఒక మనిషి నేను నాలాగా పుట్టడానికి బతికిన తప్ప గానీ ఉమ్. నేను ఇప్పుడు నీకు నచ్చిన నేను ఎందుకు మారుతా చెప్పు? I ఇదే understand. రాంగ్ అంటారు. అదే ఇప్పుడు అంట. బిగ్ బాస్ అంటే ఐ అప్రిషియేట్ ఆ. మీకు జరిగింది. ఐఎమ్ కన్సర్న్ గా అవసరమే తీసుకొని లేదు అది. కానీ జరిగిన విషయం ఏంటంటే బిగ్ బాస్ లో వెళ్ళేది కంటెస్టెంట్ సొసైటీలో స్ట్రాంగ్ గా ఎలా బతకాలో ఆడ కూడా ఏం కనెక్షన్స్ లేకుండా సొసైటీలో స్ట్రాంగ్ గా బతికే కంటెస్టెంట్ కి క్వశ్చన్ చేసే రైట్ ఉంటది. లేకపోతే ఉంది. వాడిని బానిస ఉంటుంది, అంటారు అన్న. ఉంటుంది. బానిస అంటారు అని. ఉంటుంది. నేను So, బానిసని కాదు. మరి నువ్వు గొడవ పడి బయటకు వచ్చావే. గొడవ నేను బయటకు వస్తే నువ్వెట్లా అంటావా? నువ్వే ఓటింగ్ క్లారిటీ లేదన్నావు, గొడవనో క్లారిటీ లేదు నువ్వే అనుకుంటా. అవును, గొడవ బయటకు వస్తే అంటే ఎట్లా అంటావు చెప్పు? మీ నుంచి రాబడదామని ఆన్సర్స్ నేను ఐఎమ్ ఆస్కింగ్ ఇన్ దట్ సెన్స్. ఎట్లా నన్ను అడుగు. నేను ఏమంటున్నా అంటే క్వశ్చన్ అడగనోడు బానిస అన్న నా దృష్టిలో. Correct. అది ఎట్లా అడుగుతామన్నది వేరే. ఇప్పుడు కరెక్ట్, వి హావ్ టు ఒక్క స్టాండ్ నిమిషం, మనం స్టాండ్ బరాబర్ రైట్స్ తీసుకోవాలి. కోసం. నేను క్లియర్ గా చెప్తాను, నా స్టాండ్ కరెక్ట్ కాదా చెప్తా. ఆ. సోనియా బయాస్ డెసిషన్ తీసుకుంది ఆ రోజు బెలూన్ టాస్క్ లో అని చెప్పేసి నేను గట్టిగా మాట్లాడితే, నేను వాదిస్తే నా తప్పని అందరూ అన్నారు. నువ్వు బిగ్ బాస్ నే గేమ్ ఆడని ఎట్లా అంటారో నన్ను అందరూ అరిచిర్రా. ఉమ్. నేను వెళ్ళిపోయినాక 2 రోజుల తర్వాత సోనియానే అన్నది ఉమ్. నేను దాంట్లో లూప్ హోల్స్ ఎత్తికి మన గురించి ఆడినరా అని. ఉమ్. సో బయాస్ డెసిషన్ తీసుకున్నట్ట కదా, వాళ్ళే ఒప్పుకున్నారా లేదా? ఉమ్. సో అప్పుడు నేను అడిగిన దాంట్లో, నేను ఫీల్ అయిన దాంట్లో తప్పేమున్నా చెప్పు. కరెక్టే, బట్ అంటే నేను అనేది అడిగడంలో ఇప్పుడు తెలివిగా బతకడమే కదన్నా జీవితం అనేది. నేను తెలివిగా బతకన్నా, నేను నిజాయితీగా ఉన్నది బతుకుతా, మాట్లాడు. నిజాయితీగా బతుకుతా అంతే. నిజాయితీ బతకడం అంటే కప్పు పోయింది కదా. అన్న కప్పు తెచ్చి తప్పు ఎంత నా లైఫ్ బాగుండేది నువ్వు? కాదన్నా. అన్న ఏది మన లైఫ్ అన్న, మనం ప్రతిదీ లైఫ్ లో ఒక ఎక్స్పీరియన్స్. ఆ. ఓకేనా, మనకి ఏదో ఒక సక్సెస్ వస్తుంది, కానీ మనం మన లెక్క బతకాలనేది నా ఇంటెన్షన్. ఇప్పుడు బట్ లైఫ్ ఇన్ వన్స్ ఇన్ లైఫ్ సిచువేషన్ దిస్ బిగ్ బాస్ నా లైఫ్ లో చాలా ఆపర్చునిటీస్ వస్తాయి వస్తాయి. ఆల్రెడీ మూవీ ఏమో అన్న, వాళ్ళకి నచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పిలుస్తారేమో, మళ్ళీ పిలుస్తారేమో. దట్స్ ట్రూ. మీరు మూవీ ఆ. చేశారు, యాక్టర్ యాజ్ వెల్ యాజ్ యు ప్రూవ్డ్ ఆల్రెడీ. అవును. బట్ బిగ్ బాస్ అనేది లాక్స్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు మీరు మెట్రోపాలిటన్ సిటీస్ లో తెలుసు బ్రదర్, హానెస్ట్ గా. ఉమ్, మీరు ఉమ్, విలేజ్ లో తెలియదు. ఉమ్, కారణం చేసింది మనం అంతా. మీరు కొన్ని సినిమాలు కొట్టారు. అవును, ఉదాహరణ అవును, మెట్రోపాలిటన్ సిటీ బాగా గుర్తుపడతారు. అవును. పల్లెల్లో కూడా తెలియాలి అంటే, విలేజెస్ లో కూడా తెలియాలంటే, శాటిలైట్ లో కూడా తెలియాలంటే వాట్ వీ హ్యావ్ టు డూ, ఆడ ప్లే చేయాలి. ఆపర్చునిటీ బిగ్ బాస్ తెచ్చుకున్నారు, చేశారు మీరు. ఉమ్. బట్ అక్కడ ప్లే చేయడంలో ఏమన్నా మిస్ అయ్యారా అని అంటే, సరే ఒకటే రిగ్రెట్ అవుతున్నారా లేరా? నేను దేనికి రిగ్రెట్ అవ్వనన్నా. లైఫ్ లో నేను ఏది వస్తే దాన్ని Happy. తీసుకొని ముందుకు ఎట్లా పోవాలని ఆలోచిస్తా అంతే. సరే, ఇప్పుడు ఆర్డర్ లో చెప్పండి. ఉమ్. టాప్ ఇప్పుడు కొంచెం గేమ్ అయితే ఒక ఉమ్. 30% చూసారు. ఉమ్. ఆర్డర్ లో చెప్పండి. ఉమ్. మీ ప్రకారం ఇంక్లూడింగ్ మీరు ఎలిమినేట్ అయిన వాళ్ళందరూ కలిపి ఫస్ట్ ఎవరు బాగా ఆడుతున్నారు ఇప్పుడు ప్రజెంట్, ఇప్పుడు ఆడిన వరకు? ఇప్పుడు ఆడిన వరకు ఆ. నిజంగా జెన్యూన్ నిజంగా చెప్పండి, ఈ కన్క్లూజన్స్ వద్దు. కంక్లూజన్స్ ఏం లేవు. ఆ, నేను వెళ్ళిపోయే ముందు వరకు నేను చెప్పాలా ఎవరెవరు ఆడారో. నేను, నబిల్, ప్రేరణ, సీతు, యష్మి, ఈ 5 మంది గట్టిగా ఆడినాం. గట్టిగా ఆడారు. కన్ఫామ్ గా చెప్తా, బరాబర్ చెప్తా, కుండ బద్దలు కొట్టినట్టు చెప్తా. ఉమ్. బరాబర్ నేను 100% మంచిగా ఆడినా. మీరు ఓటర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేనేం చెప్తా అన్న, ఐ మీన్ లైక్ వచ్చి 3 వారాలు గెలిపించారు, యు ఆర్ దేర్, యు కేమ్ అవుట్, ప్రజలు రిసీవ్ చేసుకుంటున్న విధానం, మాట్లాడే విధానం, మీరు ఏం ఇప్పుడు చెప్పాలనుకుంటున్నారు? ప్రజలు రిసీవ్ చేస్తున్నట్టే ఒకటే సింపుల్. ఇప్పుడు నేను ఇవన్నీ మాట్లాడుతున్నా, ఇవన్నీ ఉమ్. వాళ్ళు విన్న తర్వాత ఉమ్. వాళ్ళకు మళ్ళీ ఒక ఛాన్స్ వచ్చి వాళ్ళకి పంపేయాలనుకుంటే పంపిస్తారు, ఉమ్. లేదనుకుంటే లైట్ ఉమ్. అంతే. ఓకే, ఇప్పుడు టైటిల్ విన్నర్ ఎవరు అవ్వాలని మీరు కోరుకుంటున్నారు? అవి ఏది పక్కన పెట్టండి, అంటే ఉమ్. అవుతారు ఎవరొకరు, ఉమ్. మీరు కోరుకునేది. అంటే ఇప్పుడు నేను టాప్ చూశారు కదా, నేను చూశారు టాప్ కదా. 5 కంటెస్టెంట్స్ అని ఎందుకైతే చెప్తున్నానో, ఆ 5 మందిలో హానెస్ట్ గా నాకు ఎవ్వరు గెలిచినా ఓకే. ఎందుకో చెప్తా. ఇప్పుడు నిఖిల్ ఈస్ ఎ వెరీ గుడ్ ప్లేయర్. సరే కొన్ని ఎమోషనల్ దాంట్లో ఆడలేదు, కానీ వాడు చాలా మంచి ప్లేయర్. నబిల్ చాలా ముందుకు వచ్చి స్ట్రాంగ్ గా ముందుకు వస్తున్న ప్లేయర్. సీతు ఫీమేల్ కంటెస్టెంట్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ప్లేయర్. అండ్ ప్రేరణ అండ్ యష్మి గేమ్ మీరు చూసుంటారు, ఎగ్ టాస్క్ లో వాళ్ళు గివ్ అప్ చేయకుండా వాళ్ళు ఆడిన విధానం. సో ఈ 5 మందిలో హానెస్ట్ గా నాకు ఎవ్వరు గెలిచినా ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఇప్పుడు మూవీలో Hmm. ఐ మీన్ లైక్ ఫినాన్షియల్ గా మీరు స్టేబుల్, యా స్టేబుల్, ఎవ్రీథింగ్ Yeah. బాగా సెటిల్డ్, నో ఇష్యూ, వెల్ సెటిల్డ్ కాదు బట్ సెటిల్డ్. నో ప్రాబ్లం. ఎన్ని మూవీస్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్? ఇంకా నేను ఒకటి డైరెక్షన్ చేస్తున్నా, ఇంకొకటి యాక్ట్ చేస్తున్నా, రోల్స్ వస్తున్నాయి. అండ్ ఇంకోటి ఒక కొంచెం ఐ మీన్ పెద్ద హీరోకి Ah. ఒక మంచి ప్రొడక్షన్స్ లో కథ చెప్పిన. Hmm. లక్కీలీ అది ఐ మీన్ అది షేప్ అప్ అయితే గనక మేబీ ఫెబ్రవరి మార్చ్ కి షూట్ కి వెళ్ళిపోతుంది. సో అది పట్టాలి. వెళ్ళిపోతే కొంచెం Hmm. బెటర్ కదా, మనం పెద్ద అవునవును. హీరోలతో చేస్తే ఏంటంటే స్కోప్ పెద్దగా ఉంటుంది. అవునవును. యా ఇష్టమైన ఫుడ్ ఏంటి? అన్న నాకు నాన్ వెజ్ అన్న ఏదైనా తింటా. ఇష్టమైన పొలిటీషియన్? నాకు ఇష్టమైన పొలిటీషియన్, Ah. నాకు ఇష్టమైన పొలిటీషియన్ కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ, వాట్ ఎవర్. అట్లా అంటే
అందరు నాకు పొలిటీషియన్స్ ఫస్ట్ వైఎస్ఆర్, నెక్స్ట్ కేసీఆర్ వాళ్ళిద్దరూ కొంచెం అగ్రెసివ్. అంటే వాళ్ళు చాలా సీనియర్ గట్టిగా వాళ్ళ పంచాయతీ అయిపోయింది. ఇప్పుడు జగన్, కేటీఆర్, నారా లోకేష్ గారు ముగ్గురు. వాళ్ళ ముగ్గురులో నాకు కేటీఆర్ చాలా ఇష్టం. కేటీఆర్ అంటే కేటీఆర్ స్టాండింగ్ తీసుకునే విధానం కొంచెం ఆ. గట్టిగా ఉంటది. అవుట్ స్పోక్స్ పర్సన్ బాగా గట్టిగా మాట్లాడతాడు, ఏదో కొండ బద్దలు కొట్టినట్టుగా. రైట్. జగన్ గారు జగన్ గారు నేను చూడలే కదా ఎప్పుడు పాలిటిక్స్. ఇప్పుడు నేను ఇక్కడ ఉంటే మీరు నాకు ఇవి తెలంగాణ తెలుసు కానీ అది తెలియదు కదా. ఆ. అంటే నేను ఎట్లయిపోతా అంటే తెలియకుండా మనం మాట్లాడకూడదు. ఆబ్వియస్లీ లోపల ఏం జరుగుతుంది. సిద్దిపేట నుంచి వచ్చారు. సిద్దిపేటలో ఐ మీన్ లైక్ మీ రిసీవ్ గానీ వెల్కమ్ గానీ మీరు ఫస్ట్ మూవీలో పెళ్లి చూపులు యాక్ట్ చేసినప్పుడు ఎలా ఉంది పర్సెప్షన్ జనాలు రిసీవింగ్ కానీ? యాక్చువల్ గా సిద్దిపేటలో నాకంటే మా నాన్నకి ఎక్కువ పేరు అన్న. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ లో టీచర్ గా వర్క్ చేసింది కాబట్టి మా నాన్న ఎక్కువ మందికి తెలుసు. సరే మన సిద్దిపేటోడేరా ఇట్లా పలానా కుర్రాడు రా అన్నప్పుడు వాళ్ళందరూ రిసీవ్ చేసుకునే విధానం చాలా బాగుండే. ఇప్పుడు బిగ్ బాస్ వచ్చిన తర్వాత మూవీస్ చేసిన తర్వాత నిజంగా చాలా మంచి సపోర్ట్. ఈవెన్ బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత కూడా మస్తు సపోర్ట్ చేశారు అన్న ఎవరికి వాళ్ళు. పెళ్లి చూపులు మూవీలో కలవాలి వాళ్ళని. పెళ్లి చూపులు మూవీలో మీకు ఐ మీన్ లైక్ త్రూ ఆడిషన్ సో బాగా ఉంది ర్యాప్ అందరితో. మన విజయ్ అందరు చాలా మంచి ర్యాప్. ఆయనకే కథ చెప్పచ్చుగా. యాక్చువల్ గా లేదు చెప్పొచ్చు, నిజంగా చెప్పొచ్చు. కానీ నిజంగా బరాబర్ చెప్తున్నా, ఇప్పటికి నాకు కమర్షియల్ కథలు రాసేంత స్కోప్ నాకు అంటే అంత బ్రెయిన్ రాలే అన్న. సో స్టిల్ రాస్తున్నా. నిజంగా కూడా కథ వస్తే ఫస్ట్ వెళ్ళి ఆయనకే చెప్తా. ఇదైతే గ్యారంటీగా చెప్తున్నా, మీకే చెప్తున్నా. ఎందుకంటే మనకు మంచి స్కోప్ ఉంది, చెప్పే స్కోప్ ఉంది, సూపర్ మార్కెట్ ఉంది. లక్కీలీ ఆయన అట్లీస్ట్ వింటాడు. ఒప్పుకుంటాడో ఒప్పుకోవడం పక్కన పెడితే వింటాడు కాబట్టి డెఫినెట్ గా మంచి కథ దొరికితే ఫస్ట్ వెళ్ళి ఆయనకే చెప్తా. నా లారీ మూవీ చూసారా మీరు? ఎలా అనిపించింది అన్న? బాగుంది. నా గురించి నేను యూట్యూబ్ నుంచి వచ్చాను. నా గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? నీ గురించి ఎప్పుడంటే అదొకటి ప్రెస్ మీట్ ఒకటి పెట్టారు కదా రివ్యూ రైటర్ల మీద. సో అగ్రెషన్ కనబడదు దాంట్లో, పెయిన్ కనబడదు దాంట్లో. అదే యూట్యూబ్ నుంచి వచ్చాం, ఒక సినిమా చేసాం కూడా పెట్టుకొని. ఆ సినిమా తీస్తే చూడకుండానే ఒపీనియన్ చెప్తున్నా తప్ప రివ్యూ చెప్పట్లేదు. సో హౌ ఐ ఫెల్ట్ అనేది చూసిన. సో కొత్త యాక్టర్లకి మీరు ఇప్పుడు సినిమా చేయాలని ఉన్నారు. కొత్త యాక్టర్ ఇప్పుడు నేను ఒక సినిమా చేశాను, మాలాంటి వాళ్ళకి ఏమైనా అవకాశం ఇస్తారా? నానే కాదు ఇంకెవరైనా? లేదన్నా, నేను ఇప్పుడు లైఫ్ ఆఫ్ రామ్లా నేను తప్ప మిగతా వాళ్ళంతా కొత్తోళ్ళే. ఓకే. నాకు నేను ఉన్నన్ని రోజులు కొత్త వాళ్ళకి మాక్సిమం ఛాన్సులు ఇస్తాను. అభయ్ నవీన్ మూవీస్ లో అవకాశం రావాలంటే వాట్ దే హ్యావ్ టు డూ? న్యూ యాక్టర్స్, థియేటర్ ఆర్టిస్ట్ అయితేనేమి, స్ట్రగ్లింగ్ యాక్టర్స్ ఏం కొత్తగా చేయాల్సిన వాడు ఆడిషన్ పెడతా. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఫస్ట్ క్యారెక్టర్ కి మనిషి సెట్ అవుతాడా లేదా అనుకుంటా. వన్స్ నువ్వు సెట్ అయినావంటే నువ్వు కొంచెం యాక్టింగ్ చేయగలిగినా నేను చేపించుకుంటా. నాకు ఓపిక ఉంటుందని నన్ను నేను నమ్ముకుంటా కాబట్టి ఫస్ట్ అసలు వాడు ఎంతవరకు ఫిట్ అవుతున్నాడు క్యారెక్టర్ అనేది చూస్తా. అదొక్కటి నేను ఫిక్స్ అయినా అంటే చేసేసుకుంటా. ఇష్టమైన డైరెక్టర్ ఎవరైనా? నాకా రాజమౌళి గారు ఇప్పుడు ఉన్న దాంట్లో. అంతకుముందు విశ్వనాథ్ గారు. యాక్టర్ చిరంజీవి గారు. ఆ తర్వాత అందరు యాక్టర్లను ఇష్టపడుతూనే వచ్చినాయి. ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చే ముందు ఒకలాగుండే, వచ్చిన తర్వాత ఏంటంటే ఎవరిపైన ఎక్కువ ఇష్టం పెట్టుకోకూడదు, అందరితో ఈక్వల్ గా. ఎందుకంటే ఎక్కువ ఇష్టం పెట్టుకున్నట్టు ఒకటి ఏమవుతుంది అంటే బై ఛాన్స్ నాకు పెద్ద హీరోతో ఛాన్స్ వచ్చింది అనుకో, ఆయన నాకు చాలా నచ్చిండు అనుకో, నేను ఆయనతో యాక్ట్ చేయడానికి ఇబ్బంది పడతా. సో అది ఉండకూడదని నేను ఈక్వల్ గా చూడడం స్టార్ట్ చేసిన. ఇష్టమైన హీరోయిన్? ఇష్టమైన హీరోయిన్ ఐ మీన్ లైక్ 3 జనరేషన్, కాజల్ వాళ్ళ జనరేషన్, ప్రెసెంట్ కృతి శెట్టి వీళ్ళ జనరేషన్, అండ్ ఎవరు? నాకు ఎవర్ గ్రీన్ అంటే నాకు రమకృష్ణ గారు చాలా ఇష్టం. ఓకే. నరసింహ సినిమా ఎన్నిసార్లు చూసినా నాకు ఐడియా లేదు. ఓకే. ఇప్పుడు కూడా చూస్తా ఉంటా అప్పుడప్పుడు. ఓకే. సో అండ్ ఈవెన్ బాహుబలిలో తను చేసిన విధానం కూడా ఎక్స్ప్రెసివ్ వాయిస్, సో ఆమె చాలా ఇష్టం. అంటే యాక్టింగ్ లో మీకు లైక్ మెథడ్ యాక్టింగ్ తర్వాత రకరకాలు ఉంటాయి. జనరల్ గా న్యాచురల్ గా, లేకపోతే కొంతమంది స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. మీకు ఏ స్టైల్ ఇష్టం? డ్రామాలు ఇష్టమా, డాక్యుమెంటరీస్ ఇష్టమా, లైక్ ఏమన్నా అడ్వాన్స్డ్ గా మోడర్న్ గా అట్లా ఏమన్నా? నాకు డ్రామా గానీ థ్రిల్లర్ గానీ ఎక్కువ సినిమాలు చూస్తా. యాక్టింగ్ పరంగా నేను ఎట్లా అంటే యాక్టింగ్ నా ఇంటెన్షన్ ఏంటంటే రియాక్టింగ్. సిచ్యువేషన్ బట్టి నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతున్నావు అన్నదే యాక్టింగ్. సో కైండ్ ఆఫ్ దాన్ని ఏమంటారు న్యాచురల్ యాక్టింగ్ అనొచ్చు. బేసికల్లీ సిచ్యువేషన్స్ అర్థం చేసుకొని నువ్వు రియాక్ట్ అవ్వగలిగితే ఆటోమేటిక్ గా చాలా రియలిస్టిక్ గా వస్తుంది. సో నాకు ఆ రియలిస్టిక్ ఎమోషన్ ఇష్టం. మెథడ్ యాక్టింగ్ ఏంటంటే నేను నమ్ముతా మెథడ్ యాక్టింగ్ ని, కానీ దాని వల్ల అడ్వాంటేజ్ కంటే డిసడ్వాంటేజ్ ఎక్కువ ఉంటాయి. యాక్టర్ మరి ఓవర్ గా క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయిందంటే మళ్ళీ వాడు బయటకు రావడం చాలా కష్టం. రియాక్షన్ ప్రాపర్ గా డైరెక్టర్ కి లెవెల్ కావాల్సిన లెవెల్ సిచువేషన్ తగ్గట్టు ఇవ్వాలి. అంత సింపుల్. రీసెంట్ గా ఈ యూట్యూబర్స్ పంచాయతీ ఉంది, దాని మీద ఏమైనా ఒపీనియన్ చెప్తారా? ఏది? లైక్ సో మెనీ పీపుల్ ఐ మీన్ ఇరుక్కుంటున్నారు కదా రేప్ కేసెస్ లో, వాటిల్లో ఇట్లా అట్లా. ఆశా సాయి అనే అబ్బాయి, రాజస్థాన్ గారు, మొన్న ఈయన జానీ మాస్టర్ గారు. అవి హానెస్ట్ గా నాకు యాక్చువల్ గా ఏమైతే తెలియదు. లేడీస్ జెంట్స్ మధ్య జరుగుతున్న సిచువేషన్, సొసైటీ ఇదే అన్నా నేను చెప్పేది. సగం సగం తెలిసి మాట్లాడతారు మళ్ళీ అందరూ. అంటే ఇప్పుడు క్లియర్ కట్ గా ఇద్దరి వర్షన్స్ ఇన్నాక మాట్లాడితే బెటర్. 3 కేసెస్ లో 3 ఆడవాళ్ళే కేసు పెట్టారు. సో అబ్బాయిలకి అమ్మాయిలకి మాట్లాడదాం, వాళ్ళలో ఇంటర్నల్ థింగ్స్ వద్దు.
హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ మీ ఒపీనియన్ యువర్ టేక్ See, నా పాయింట్ నేను జెండర్ డిస్క్రిమినేషన్ చెయ్యను నేను. Hmm. అంటే అబ్బాయి కాబట్టి వాడు ఇంకింతే, అమ్మాయి కాబట్టి ఇంతే నేను అసలు పట్టించుకోను. కోర్ట్ విల్ డిసైడ్ ఎవరిదన్నా ఉండొచ్చు. ఇప్పుడు నా పాయింట్ ఏందంటే జస్టిస్ ప్రాపర్ గా జరగాలి అని. యా అంటే అమ్మాయి అన్న సింపతి కార్డ్ ప్లే చేయకూడదు, yes అబ్బాయి అనే విక్టింగ్ కార్డ్ ప్లే చేయకూడదు. yes yes సిచ్యువేషన్ బట్టి నిజంగా హానెస్ట్ గా ఏం జరిగిందో తెలిస్తే దానివల్ల ఏంటంటే ధైర్యంగా బతుకుతారు అందరు బయట. అదే అబ్బాయిలకు అన్యాయం జరుగుతుందని మీరు ఏమన్నా అనుకుంటున్నారా? డూ యూ థింక్ సో బికాస్ ఆఫ్ దిస్ లాస్ అండ్ ఈ స్టీరియో టైపిక్ థింగ్స్ హ్యాపెన్ చాలా రోజుల నుంచి జరుగుతున్నాయి ఈ చట్టాలన్నీ. అంటే అసలు అన్యాయం ఇద్దరికి జరుగుతుందన్న ఆ? సిచ్యువేషన్ బట్టి. Okay. అబ్బాయికి అమ్మాయికి కాదు, కరెక్ట్ సింపుల్ మాటలు చెప్పాలి అంటే కన్నింగ్ మెంటాలిటీ ఉన్నోడు, ఆ. డబ్బు చేతిలో ఉన్నోడు వల్ల మిగతా కూడా అన్యాయం అవుతుండు. అది అబ్బాయి అమ్మాయి పక్కన పెడతారు సింపుల్. ఇప్పుడు నీకు కన్నింగ్ మెంటాలిటీ ఉందంటే నిన్ను మోసం చేస్తారు. అది అబ్బాయి అయితే అమ్మాయి మోసపోతే, అమ్మాయి అయితే అబ్బాయి మోసపోతాడు. నీ దగ్గర ఫుల్ డబ్బు ఉందంటే నువ్వే దొంగతనం చేస్తావు, ఏదో చేస్తావు, నువ్వు ఆ దానాన్ని కప్పిపుచ్చుకుంటావు. Hmm. సో ఈ రెండిటి వల్ల జనాలు మోసపోతారు. Hmm. సో ఆ ఇద్దరు ఆ కేటగిరీ ఎవరో ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తే వాళ్ళపైన స్ట్రిక్ట్ రూల్స్ వస్తే చాలా వరకు ఇది తగ్గుతాయి. మంచి స్టేటస్, మంచి మనీ, ఒక గొప్ప అవకాశం, 3 ఉన్నాయి. ఏది చూస్ చేసుకుంటారు మీరు? మంచి స్టేటస్ అంటే ఒక పెద్ద టాప్ రాజమౌళి గారి లాంటి డైరెక్టర్ అయిన స్టేటస్, ఇంకోటి డబ్బు, ఇంకోటి అవకాశం. ఈ అవకాశం నాకు వస్తే నేను ప్రూవ్ చేసుకుంటాను, నా బ్లడ్ అండ్ బోన్ పెట్టి అని ఉంటాయి. 3 ఉన్నాయి. వీటిల్లో మీరు ఏది చూస్ చేసుకుంటారు? నేను అవకాశానికే ప్రిఫరెన్స్ ఇస్తాను. నిజంగా ఎందుకంటే అవకాశం మనకు వస్తే ఆటోమేటిక్ గా మిగతా రెండు వచ్చేస్తాయి. వచ్చేస్తాయి. మీరు చేయగలరా? అవకాశం తీసుకొని చేయ అనే ఉందా తపన? 100% ఉందన్న. చేయాలని తపన లేకుండా ఉందా? ఎట్లా చేస్తాను చెప్పు. ఆ. అవకాశం వస్తే తీసుకోవాలన్న తపన లేకపోతే నేనే ఒక డైరెక్షన్ సైడ్ ఎందుకు వస్తాయి చెప్పు. ఆ. సో డెఫినెట్ గా ప్రూవ్ చేసుకోవాలన్న అవకాశం ఖచ్చితంగా ఉంది. మీకు నచ్చిన పాట అన్న? కన్యాకుమారి సాంగ్ ఉన్నది. కన్యాకుమారి వెంకటేష్ గారి ఆ. నచ్చిన సినిమా? చాలా ఉంది. చాలా ఉంది. బెస్ట్ మూవీ సాగర్ సంగమం. సాగర్ సంగమం. అందరూ దాన్ని అంటారు, ఏముంటుందో మరి దాంట్లో. అంటే ఒక ఫెయిల్యూర్ స్టోరీ తీసి సక్సెస్ఫుల్ హిట్ కొట్టిరు. ఓకే. సో కంటెస్టెంట్స్ గురించి వన్ వర్డ్. యష్మి ఫైర్ బ్రాండ్. నిఖిల్ మంచి గేమర్. అబ్బాయి గురించి అబ్బాయి నా గురించి నేను పబ్లిక్ చెప్పాలి. నా గురించి లెట్ మీ ఒపీనియన్. నేను ఇదైతే పబ్లిక్ లో నాకు ఈ ఇమేజ్ ఉంటే బాగుంటది. ఆల్వేస్ అబ్బాయిది ఎంటర్టైనర్ అని నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా ఒకప్పుడు. ఆ. సో నేను ఎంటర్టైనర్ గానే ఉంటా. ఓకే. ప్రేరణ ఇస్ అ వెరీ గుడ్ ప్లేయర్. ఆదిత్య అన్న వన్ స్పిరిచువల్. వర్డ్ వన్ వర్డ్ అంటే ఆదిత్య అన్న ఇస్ లైక్ బిగ్ బ్రదర్. సోనియా మైండ్ గేమర్. ఓకే. Hmm. బేబక్క ఇస్ ఎ వెరీ గుడ్ సింగర్. ఓకే. శేఖర్ భాష ఇస్ అన్ ఎంటర్టైనర్. కిరాక్ సీత ఈజ్ స్ట్రాంగ్ ఉమెన్. మణికంఠ ఈజ్ అ ప్రాపర్ స్ట్రాటజిక్ మూవర్. పృథ్వీ ఈజ్ అన్ ఇన్నోసెంట్ బాయ్. అండ్ విష్ణుప్రియ ఇస్ అన్ ఎంటర్టైనర్. మళ్ళీ నైనిక ఇస్ అ కిడ్. బాగా తెలివి ఉందన్న ఆమెకి. తెలివి ఉంది కానీ ఆ. ఆ ఇన్నోసెన్స్ అనేది ఇంకా ఉంది తనలో. అది ఓకే. నబీల్ ఇస్ ఎ వెరీ గుడ్ లర్నర్, క్విక్ లర్నర్. సో లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ ఫ్రమ్ తెలంగాణ గెలిచాడు అండ్ ఈసారి కూడా గట్టిగా కొట్టేటట్టున్నాడు. నబీల్ కూడా తెలంగాణ కొడితే మంచిది. ఎవరు కొట్టినా మంచిది. ఎవరు కొట్టినా ఓకే, బట్ సేమ్ గాయ్. బట్ ఈ కన్నడ తెలుగుదే కొంచెం అనీజీగా ఉంది. వాళ్ళని పెట్టుకొని అంటే వాళ్ళకి టీఆర్పీ వ్యూవర్షిప్ ఉంది కాబట్టి వాళ్ళు పెట్టుకున్నారా అని మీకే అనిపించట్లేదు? అది నాకు అట్లేం అనిపించలేదు. ఎందుకంటే నేను అందరితో కనెక్ట్ అయినా నేను. సో నాకు ఎక్కడ డిఫరెన్స్ ఏం లేదు. అందరికి ఫాలోవర్స్ పెరిగారు. మీకు పెరిగారా ఇన్స్టాగ్రామ్ లో కొంచెం లైట్ గా? పెరిగారు. గుర్తుపట్టడం పెరిగిందా కొంచెం? ఆబ్వియస్లీ పెరిగింది. గుర్తుపట్టడం బయటికి పోతే పెరిగింది. గుర్తుపడతారు. ఎనీ ఎమోషనల్ థింగ్స్ లైక్ ఫ్యామిలీకి 2 వీక్స్ దూరంగా ఉన్నారు. 3 వీక్స్ ఎమోషనల్ అంటే కొంచెం నేను ఫోన్ ఇవ్వరు అసలు లోపల. ఫోన్ ఇవ్వరు అసలు. 200% అస్సలు ఇవ్వరు. వన్ వర్డ్ అబౌట్ బిగ్ బాస్. దేనికి కంటెస్టెంట్స్ ఏం ఉపయోగం? బిగ్ బాస్ ఇస్ అ మైండ్ గేమ్ అన్న. నువ్వు ఆడికి వెళ్ళి నీ మైండ్ నీ కంట్రోల్ ఎంత ఉంటుందో చూసుకొని రావాలంటే డెఫినెట్ గా వెళ్ళు అంతే. అదొక మంచి ఎక్స్పీరియన్స్ అయితే కన్ఫర్మ్ గా చెప్తా ఒక రకంగా. ఓకే. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంది కదా, మీరేమన్నా మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం గానీ ఎనీ కాల్స్ గానీ రావడం? ఇప్పటికైతే నాకు కాల్స్ ఏం రాలేదు. నువ్వు వస్తే కనుక బరాబర్ వెళ్తా, రాకపోవడం ఏం లేదు. బట్ ఇప్పటికైతే నాకేం కాల్ రాలేదు. ఇప్పుడు బయటకు వచ్చారు ఇమీడియట్ గా ఏంటి నెక్స్ట్ టాస్క్? అదే నేను లైఫ్ ఆఫ్ ఫ్రమ్ సెకండ్ ఫిల్మ్ డైరెక్షన్ చేస్తున్నా. ఒక షెడ్యూల్ అయిపోయింది ఆల్రెడీ. షెడ్యూల్ చేసి నేను ఇటు వచ్చిన. సో ఇమీడియట్లీ సెకండ్ షెడ్యూల్ కంటిన్యూ చేస్తా ఇప్పుడు అక్టోబర్. దాని బడ్జెట్ అన్న? దాంది 1 CR అన్న. ప్రొడ్యూసర్ గారు 1.5 CR. మీరేనా ప్రొడ్యూసర్ గారు? లేదు, ఒక అన్న ఉన్నారు. ఏంది ఆ సినిమా కథ? ఐ మీన్ లైక్ లవ్ స్టోరీ. ఇప్పుడు బ్లాక్ బాస్టర్ పడాలి, అది ఇదేనా? పడుతుంది, ఇదే పడుతుంది. లైఫ్ ఆఫ్ రామ్ ప్రాపర్ రామ్ కామ్ ఇప్పటిదాకా ఈ మధ్య కాలంలో ఇది అవుతుంది. అంటే నేచర్ ఎలా? ఐ మీన్ లైక్ ఒక స్లాంగ్, ఒక హైదరాబాద్ మెట్రో టైప్ అట్లేం లేదు. న్యూట్రల్ అన్ని ఉంటాయి. సో ఇష్టమైన ఫుడ్ మటన్ ఏదో తినేశారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అన్న అండ్ గ్రేట్ ఇంటరాక్టింగ్ విత్ యూ. ప్రతిదీ చెప్పారు. నెక్స్ట్ కంటెస్టెంట్స్ ఎవరైనా బిగ్ బాస్ సంబంధించిన వాళ్ళు వెళ్ళాలనుకున్న వాళ్ళు, ఇది జస్ట్ మైండ్ గేమ్. చాలా తెలివిగా అన్ని గమనించుకుంటూ ఆడాలి. ఎవ్వరికి పార్షాలిటీ లేదు.
ఏం లేదని ఓపెన్ గా వెళ్ళి వచ్చిన కంటెస్టెంట్ చెప్తున్నారు. అండ్ యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఆయన సినిమా తీస్తున్నారు లైఫ్ ఆఫ్ రామ్ అని. అన్న రామ్ కదా, అంతే పర్ఫెక్ట్. రామ్. సో అవకాశాల కోసం మెయిల్ చెప్పండి అన్న, మీది ఎవరన్నా పెడతారు. నా ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటదన్న. అయిపోయాయి ఆల్రెడీ. లేదు నా ఇన్‌స్టాగ్రామ్‌లో డైరెక్ట్ మెయిల్ ఐడీ కనెక్ట్ ఉంటది. ఆ. నువ్వు కొడితే డైరెక్ట్ నా మెయిల్‌కే వస్తది. నా అయిపోయా, పర్సనల్ మెయిలే కాస్టింగ్ పెట్టినా. అయిపోయిందా? అయినా ఇంకా స్టిల్ నడుస్తా ఉన్నది. చిన్న రోల్స్ ఉన్నాయి. బట్ మేజర్ రోల్స్ లేవు. చిన్న ఎవరైనా చేయాలనుకున్నా నాకు పంపిస్తాను. ఎందుకంటే నేను స్ట్రగులింగ్, మీరు స్ట్రగులింగ్ వచ్చారు. సో 100% నేను దీని ద్వారా ఉపయోగపడుతుందని చెప్తున్నా. 100% నేను సో ప్లీజ్ ఫార్వర్డ్ యువర్ థింగ్స్. నచ్చితే గనక సూట్ అయితే గనక పక్కా పెట్టుకుంటారు. అండ్ కొంచెం అగ్రెసివ్ అనిపిస్తది కానీ కలిస్తే ఈజ్ ఏ స్వీట్ హార్ట్. అంటే మగాడి మాట అలానే ఉంటది కదా, సొసైటీలో బతకాలంటే అగ్రెసివ్ గా మాట్లాడే అడుగు ముందుకు వేస్తేనే. దట్టు డైరెక్ట్ చేశారు కాబట్టి 2 ఫిలిమ్స్ కమాండింగ్ గా ఉంటాయి మాటలు. సో అది ద థింగ్. సో నైస్ ఇంటరాక్టింగ్ విత్ అభయ్ అన్న. అండ్ విష్ యూ గుడ్ లక్ ఫర్ అప్కమింగ్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ చూసారు కదా స్మాల్ సెలబ్రిటీ చిట్ చాట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సెసి టీవీ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ సెలబ్రిటీ చిట్ చాట్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. శ్రీకాంత్ రెడ్డి సైనింగ్ ఆఫ్. హాయ్ గైస్, నేను మీ అభయ్ నవీన్. డూ సబ్స్క్రైబ్ టు శశి టీవీ.